హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాననమాట. ఈరోజు ఇంకా కోల్డ్ చేసేసిందండి. బాగా ఇంకా వింటర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బాగా చలి పెడుతుంది. ఇంకా ఇలా ఉంది. అందుకే మాటలు కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. రండి చూపించేస్తాను. ఈరోజు ముక్కల పులుసు అని చేశాననమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది. ఒకసారి మీకు కూడా షేర్ చేస్తే బాగుంటుంది అనిపించేసి వీడియో అయితే షూట్ చేసేస్తున్నాను. ఇదిగోండి చూస్తున్నారు కదా, అన్ని ముక్కలు వేసేసి మంచిగా ఇలా ముక్కల పులుసు అయితే చేశాను. చాలా యమ్మీ అనమాట. చాలా టేస్టీ కుదిరింది. మనకి ఇంకా పప్పు కూడా వేసాను కాబట్టి ఇలా తిక్కుగా చేశాను. అలాగే ఇంగువ అండ్ కాస్త బెల్లం ముక్క వేసేసి పోపు వేసేటప్పుడు చిన్న బెల్లం ముక్క వేసానమాట. సాంబార్ పొడి ఇవన్నీ మంచిగా వేసేసి ముక్కల పులుసుకి చాలా బాగా చేశాను. చాలా ఎమ్మీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసేసుకొని మంచిగా ఇలా కుక్ చేసేసి ఇలాగా పప్పు కొద్దిగా వేసేసుకొని మనం ఇలా తిక్కుగా చేసుకొని దించే ముందు కాస్త సాంబార్ పొడి అలాగే కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం చిన్న బెల్లం ముక్క వేసేసుకొని కాసేపు అలా పెట్టేసి పోపు వేసేసుకోండి. చాలా బాగుంటుందండి. ఇంకా వేసుకుంటే ఫైనల్లీ మన పోపులోకి ఒకసారి ట్రై చేయండి. మాకైతే బాగా అనిపించింది. చాలా బాగా కుదిరింది అనమాట. అందుకే మీకు కూడా షేర్ చేస్తున్నాను. నచ్చింది అనుకుంటానండి. అలాగే చూస్తున్నాను కదండి, పిక్కలు అంటాం కదా, బీన్స్ పిక్కలు అంటారు కదా, అవి అనమాట. వంకాయ వేసేసి మంచిగా ఇలా కర్రీ ప్రిపేర్ చేశానండి. ఆ ముక్కల పులుసుకి ఇది కాంబినేషన్ అనమాట. చాలా బాగుంది వాళ్ళ వంట అయితే. ఇంకా ఇది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనేనండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ అనమాట. అంటే పిక్కలు ఇలా టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మంచిగా మగ్గిపోయిన తర్వాత కాస్త ధనియాల పొడి, కాస్త గరం మసాలా, సాల్ట్, ఉప్పు, కారం ఇవన్నీ వేసేసుకొని మంచిగా మగ్గి పెట్టేసుకుంటే కొంచెం వాటర్ సరిపోతే ఎక్కువ అవసరం లేదండి. చాలా బాగుంది అనమాట. ఈ రెండు కూడా ఇవాళ మీకు షేర్ చేయాలనిపించింది అనమాట. ఇంకా కోల్డ్ అయినా హెల్త్ బాగోకపోయినా ఇంకా వీడియో అయితే షూట్ చేసుకుంటున్నాను. మీకు ఇవి రెండు కూడా నచ్చాయి అనుకుంటున్నానండి. ఈ రెండిట్లో మీకు ఏది కావాలన్నా రెసిపీ తప్పకుండా నేను షేర్ చేస్తాను. నెక్స్ట్ నచ్చితే లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.